టీమిండియా ఫ్యాన్స్ కి ఇది నిజంగా ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. మనందరికీ ఇష్టమైన మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ పై వేటు పడబోతోందా? టీ20 కెప్టెన్ గా సూర్యను తప్పించి ఆ పగ్గాలను మరొక స్టార్ ప్లేయర్ కి అప్పగించేందుకు బీసీసీఐ స్కెచ్ వేసిందా అంటే అవుననే సమాచారం వినిపిస్తోంది. సూర్య నాయకత్వంలోనే మనం 2026 టీ20 వరల్డ్ కప్ గెలిచాం. కానీ గత కొంతకాలంగా సూర్య ఫామ్ చూస్తుంటే మాత్రం ఆందోళన కలగక తప్పదు. కెప్టెన్ గా రికార్డు బాగున్నా బ్యాటర్ గా మాత్రం స్కై తడబడుతున్నాడు. ముఖ్యంగా ఈ ఐపీఎల్ 2026లో 10 మ్యాచ్లు ఆడి కేవలం 195 రన్స్ మాత్రమే చేయగలిగాడు. అందుకే ఇక సెలక్షన్ కమిటీ వెయిట్ చేసే పొజిషన్ లో లేదని తెలుస్తోంది. మరి సూర్య ప్లేస్ ని రీప్లేస్ చేసే ఆ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు? ప్రస్తుత ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ను తన కెప్టెన్సీతో ఊపేస్తున్న శ్రేయస్ అయ్యర్. అవును, శ్రేయస్ అటు బ్యాటింగ్ లోనూ ఇటు కెప్టెన్సీలోనూ మామూలు ఫామ్ లో లేడు. ఇప్పటి వరకు 333 రన్స్ చేశాడు. పైగా అతని లీడర్షిప్ లో పంజాబ్ ఆడిన ఫస్ట్ 7 మ్యాచ్ల్లో 6 గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది. అందుకే శ్రేయస్ అయితేనే టీమిండియాకు కరెక్ట్ అని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయట. జూన్ ఆఖర్లో ఐర్లాండ్ టూర్, ఆ వెంటనే ఇంగ్లాండ్ తో 5 టీ20ల సిరీస్ ఉంది. ఈ ఐపీఎల్ ముగిసిన వెంటనే జరిగే సెలక్షన్ కమిటీ మీటింగ్ లో శ్రేయస్ అయ్యర్ ను కెప్టెన్ గా ప్రకటించే ఛాన్స్ గట్టిగా కనిపిస్తోంది. సూర్యను పక్కన పెట్టి శ్రేయస్ కు కెప్టెన్సీ ఇవ్వడం మీకేమనిపిస్తుంది? కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.